ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావు అనుకుంటా. అమ్మాయిలకు పడినాడు మందు తాగినాడు ఒకటే, చిన్న మెదడు పనిచేయదు. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? శిరీష, నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండు అంతే. చస్తారు. మేమే కాదు, నువ్వు చస్తావు. దీంతో పాటు అందరం పోతాం. ఏంది జీకే, ఈడైనా జయరాము? ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిలా ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. లంచ్ అనుకున్నాను కానీ ఇంత పనిచేస్తారనుకోలేదు. బండ్లు తీయండిరా, నా కొడుకులు ఒక్కళ్ళు కూడా మిగలరు. ఆగండి రా, ఆవేశపడకరా నా కొడక. నాయన వాడు తమ్ముళ్ళు అంటాడు. తమ్ముళ్ళు అంటాడే. వీళ్ళంతా మన కోసం చావడానికి ఉన్నారు కానీ మనం వాళ్ళ కోసం కాదు. ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు ఏదైనా మనం సంపాదించాలంటే పాలిటిక్సే గతి. పాలిటిక్స్లో లీడర్ అవ్వాలంటే ఆ పెద్దనలా ఉండాలి, అంతేగాని వీధి రౌడీలా కాదు. నా మాటిను కొడక, ఆ పెద్దలను చూసి నేర్చుకోరా. ఆడి కింద 100 మంది జనం ఉన్నారు, కానీ మర్డర్లు మనతో చేయిస్తాడు. అయినా నేను చచ్చేలోపు నిన్ను పెద్ద లీడర్ని చేద్దాం అనుకుంటుంటే నువ్వేంట్రా కత్తులు పట్టుకుని కవాతులు చేస్తావు? నీ కోపం నాకు అర్థం కాదురా. కాస్త నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. నాకన్నీ తెలుసు. ఆడెవడో కొత్తడు ఊళ్ళోకి వచ్చాడు. ఆ జీకే గారు ఆడు వెంటబడి అని కలుపుకుంటున్నాడు. అంటే వాళ్ళలో ఏదో విషయం ఉన్నట్టుగా. రేయ్, ఖండంలోని చంపడం కష్టం కాదురా. గుండున్నోని చంపాలి అంటే దీని అంట ఉండాలి. టైం కోసం వెయిట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం, చేసేద్దాం. అంతవరకు అని ఆడుకొని చుబ్బే పెద్దన్నక. హలో అన్నా. జీకే, పెద్దన్న చాలా కోపంగా ఉన్నాడు. అన్నా, నేను కావాలని చేయలేదు. వాడే ముందు అటాక్ చేశాడు. నాకు వేరే మార్గం లేదు. నువ్వు లైన్లో ఉండు. ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరగకూడదని చెప్పమన్నాడు. యు ఆర్ గ్రేట్ బ్రదర్. ఆ సంగతి మాకు తెలుసులేవా? ఓయ్ కడప, నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాకు నచ్చావు. నేనంతే, కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను. నువ్వు నన్ను కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా? లే, చెప్పదలుచుకోలేదు. నాకెవరన్నా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను, కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకోను. నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు. అడగక్కర్లా, జస్ట్ విజిలే. నీకు విజిలేయడం వచ్చు కదా? పెదాలు రౌండ్ చేసి దానిలోంచి గాలి వదటం, ఇలా. వస్తుందో రాదో అని ట్రై చేసిన, వచ్చినది. నీకు ఈ సిటీలో బుల్లెట్సే కానీ చాక్లెట్స్ దొరకవు.
ఇక్కడ లంగావణి వేసుకున్న అమ్మాయి చూసారా చూసారా? జయ హనుమాన జ్ఞాని కూడా సాగర మాకేందుకు నీ కష్టాలు స్వామి. జై కపీసి తిహలోకు చాకర ఈ పంట సచ్చినాలు నా వెంట ఎందుకు పడతారు దేవుడా? రామదూత ఏయ్, లంగావణి. దయచేసి నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళతో చెప్పకండి. చెప్పకుండా ఉంటే మీ పేరు మీద మా నాన్నగారితో చెప్పి సంవత్సరం పాటు అర్చన చేయిస్తానండి. మళ్ళా చెప్తే శాపం పెడతానండి. నా శాపం చాలా పవర్ఫుల్ అండి. ఓహో, ఏయ్ రౌడీస్, ఈడ ఉండదే. తీసుకోండి. ఇది చాలా అన్యాయం అండి. అరే ఏంట్రా అవుతుంది? మిమ్మల్ని కాదండి, ఏంటి ఏమండి? ఆ మరక పోదండి, దేవుడిచ్చిన మరక. ఇదే నా శాపం. తీసుకోండిరా, తీసుకోండి. చిన్న మడత. ఆడపిల్లని ఎవరన్నా టచ్ చేస్తే నేను చూడలేను. టచ్ చేయకుండా తీసుకోండి. నిన్ను చంపేసి తీసుకెళ్తాం రా. ఇప్పుడే మూడ్లోకి వచ్చినా అప్పుడే పారిపోతారు ఇంద్రా. రేయ్, నాకు టీ చెప్పరా. సరే అన్న. కాపాడినందుకు ధన్యవాదాలండి. నిన్ను కాపాడితే నన్ను శపించినావు. ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉన్నది. ఆ మరక పోతుందండి. పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరిపో. మీకు మా కష్టాలు చెప్పుకోవాలండి. అదేంటండి రావణ సంత మా వెంట పడ్డారు? మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారండి. దేవుడికి వెరీ నియర్ డిస్టెన్స్ లో ఉండే మాకే ఇలా ఉంటే ఇంకా మామూలు జనానికి రక్షణ ఎక్కడండి? అతనెవరో పెద్దన్నట. అంత పెద్దవాడు మా వెంట ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి. అసలు ఏం జరిగిందంటేనండి, అక్కర్లా, మీ దగ్గర ఏదో ఉండదు, అది వాళ్ళకి కావాలా? మీకు ఇవ్వడం ఇష్టంలా, దాంతో రన్ను చేసు, అంతేగా? అంతేనండి. కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్లో చెప్దాం అనుకున్నాను, మీరు బిట్ క్వశ్చన్లో చెప్పేశారు. సర్లే పో, పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో. మీరు ఒకసారి మీ సెల్యులార్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి. తీసుకో. థ్యాంక్స్ అండి. నాన్నగారు, అయ్యో, పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు? పౌరోహిత్యం చేసుకునేవాళ్ళం మా మీద ఏమిటో ఈ దౌర్జన్యం? అమ్మా అష్టలక్ష్మి, నువ్వు సేఫే కదమ్మా? నువ్వు సేఫే కదమ్మా? సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి. నువ్వు సేఫే? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ, అందరూ నారాయణ. ఓరి నాయనో, ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా. బాబు, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ గజేంద్ర మోక్షం సిరికించప్పుడు శంకు చక్రయుగమున చేదో ఈ సంతింపడు. విష్ణువు కాదండి, శివుడు. ఆయనే కదా మన్ని శిక్షించేది. శివ ద డెస్ట్రాయర్. శివోహం శివోహం చిదానంద ఏయ్, మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేమిక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ, అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి. నారాయణ, మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ, గుళ్ళో అర్చకులం మా మీదేమిటి బాబు వాళ్ళ ప్రతాపం? మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ.